యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ సీఎం మాత్రమే కాదు నేరస్తుల పాలిట కాల యముడిగా కూడా గుర్తింపు పొందాడు. సాధారణ చట్టాల ప్రకారం ఒక్కో నేరానికి ఒక్కో శిక్ష ఉంటుంది. కానీ యూపీలో యోగి రూల్స్ మాత్రమే నడుస్తున్నాయి. అన్ని నేరాలకు బుల్డోజర్ ఒక్కటే శిక్ష. అయితే ఇప్పుడు యోగి అడ్డాలో సంచలనమైన ఘటన జరిగింది. ధర్మాన్ని నమ్మే ధర్మయోగి అడ్డాలో జిహాదీ రెచ్చిపోయాడు. హిందూనని నమ్మిస్తూ 100 మందికి పైగా యువతులను ట్రాప్ చేశాడు. బెదిరించి మతం మార్చే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు యోగి సర్కార్ జిహాదీని ఏం చేయబోతోంది? యోగి అడ్డాలో రెచ్చిపోతున్న జిహాదీలు. హిందువులుగా నటిస్తూ లవ్ ట్రాప్. 100 మంది హిందూ యువతులపై గ్యాంగ్ రేప్. ఉత్తరప్రదేశ్లో వరుసగా వెలుగులోకి వస్తున్న కొన్ని ఘటనలు సమాజాన్ని తీవ్రంగా కలిచివేస్తున్నాయి. ప్రేమ, నమ్మకం, భవిష్యత్తు అనే మాటలను నమ్మించి అమాయక యువతుల జీవితాలతో ఆడుకుంటున్న నేరస్తుల కథలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇవి సాధారణ నేరాలు కాదు. ఒక వ్యక్తి జీవితాన్ని మాత్రమే కాదు, మొత్తం కుటుంబాలను నాశనం చేసే దారుణాలు. బస్తీ జిల్లాలో జరిగిన ఒక ఘటన ఈ ప్రమాదకర పరిస్థితికి స్పష్టమైన ఉదాహరణగా నిలిచింది. అక్కడ ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న యువతికి 2022 జనవరిలో ఒక యువకుడు పరిచయమయ్యాడు. అతను తనను ప్రిన్స్ అని పరిచయం చేసుకున్నాడు. తాను హిందువునని, మంచి కుటుంబానికి చెందినవాడినని చెప్పాడు. నుదుటిపై తిలకం, చేతికి దారం కట్టుకుని ఆమెకు ఎలాంటి అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు. మంచి ఉద్యోగం ఇప్పిస్తానని, జీవితాన్ని సంతోషంగా మారుస్తానని చెప్తూ ఆమె నమ్మకాన్ని నెమ్మదిగా సంపాదించాడు. రోజులు గడిచే కొద్దీ వారి మధ్య మాటలు పెరిగాయి. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ఈ సమయంలో అతడి అసలు పేరు అజఫరుల్ హక్ అనే విషయం, అతడి నిజ స్వరూపం ఆమెకు తెలియలేదు. పూర్తిగా నమ్మకం వచ్చిన తర్వాత అతడు పెళ్లి హామీతో ఆమెపై లైంగిక దాడులకు పాల్పడ్డాడు. ఒకసారి కాదు, అనేకసార్లు అదే మాట చెప్పి ఆమెను మోసం చేశాడు. యువతి తన పరిస్థితి అర్థం చేసుకునే లోపే అతడి చేతుల్లో పూర్తిగా చిక్కుకుంది. చివరకు ధైర్యం చేసి అతడిని ప్రశ్నించడానికి అతడి ఇంటికి వెళ్లినప్పుడు మరింత భయంకరమైన పరిస్థితి ఎదురైంది. అక్కడ అతడి అన్నతో పాటు మిత్రులు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. అంతేకాదు, ఆ దృశ్యాలను వీడియోలుగా తీశారు. ఆ వీడియోలే ఆమె జీవితాన్ని నరకంగా మార్చాయి. వాటిని చూపిస్తూ బెదిరింపులు మొదలయ్యాయి. మా మాట వినకపోతే ఈ వీడియోలను బయట పెడతామని, కుటుంబాన్ని నాశనం చేస్తామని భయపెట్టారు. ఆ యువతిని తరచూ పిలిపించి లైంగిక దాడులకు పాల్పడ్డారు. ఎదురు తిరిగితే ఆమె కుటుంబాన్ని వేధించారు. చివరకు ఆమె అన్నను కూడా అపహరించడంతో ఆ కుటుంబం పూర్తిగా కుప్పకూలిపోయింది. బతకడానికి, కుటుంబాన్ని కాపాడుకోవడానికి నిందితులు చెప్పినట్టే చేయాల్సిన పరిస్థితికి ఆమె నెట్టబడింది. బాధితురాలి వాగ్మూలం ప్రకారం ప్రధాన నిందితుడు పాత నేరస్తుడు, పోలీస్ స్టేషన్లకు తెలిసిన వ్యక్తి. అతడి కుటుంబ సభ్యులు కూడా ఈ అక్రమాలకు సహకరించేవారని ఆమె ఆరోపించింది. హిందువులుగా జీవిస్తూ, హిందువులుగా నటిస్తూ అతడు, అతడి అన్న కలిసి అనేక మంది యువతులను ప్రేమ పేరుతో మోసం చేసి వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసేవారని తెలిపింది. కొందరిని ఇతర రాష్ట్రాలకు, మరికొందరిని నేపాల్ వంటి దేశాలకు పంపించారని, బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టారని కూడా ఆమె పేర్కొంది. చివరకు ఆమె అపారమైన ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది. కేసు తీవ్రతను గుర్తించిన పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. మరికొందరిపై కేసులు నమోదు చేసి గాలింపు కొనసాగిస్తున్నారు. ఇలాంటి ఘటన ఇదొక్కటే కాదు. ఉత్తరప్రదేశ్లోని మరో ప్రాంతంలో రషీద్ అనే వ్యక్తి వ్యవహారం కూడా కలకలం రేపింది. అతడికి 5 భార్యలుండగా వారిలో 4 హిందువులు కావటం చర్చనీయాంశమైంది. 19 ఏళ్ల యువతి కనిపించకుండా పోవడంతో పోలీసులు దర్యాప్తు చేయగా ఈ వ్యవహారం బయటపడింది. యువతి తల్లిదండ్రులను బెదిరిస్తూ మరొక కుమార్తెను కూడా తీసుకెళ్తానని ఫోన్ చేయటం తీవ్ర ఆందోళనకు దారితీసింది. అదేవిధంగా షాజహాన్పూర్ జిల్లాలో కాసిం పఠాన్ అనే యువకుడు తనను శివవర్మగా పరిచయం చేసుకుని హిందువుగా నటిస్తూ అనేక మంది యువతులను ప్రేమ వలలో పడేశాడు. నుదుటిపై తిలకం, చేతికి దండలు ధరించి పూర్తిగా హిందూ యువకుడిలా కనిపిస్తూ సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలను ట్రాప్ చేశాడు. అతడి మొబైల్ ఫోన్లో అనేక యువతుల అభ్యంతరకర చిత్రాలు, వీడియోలు లభించాయి. కొందరిపై మతం మార్చమని ఒత్తిడి చేసినట్లు కూడా ఆరోపణలున్నాయి.
ఈ వరుస ఘటనల నేపథ్యంలో మహిళల భద్రతపై తీవ్ర చర్చ మొదలైంది. ఇప్పటికే యూపీలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మహిళలపై నేరాలకు సంబంధించి ఎలాంటి రాజీ ఉండదని ఆయన పలుమార్లు స్పష్టంగా ప్రకటించారు. నేరస్తులు ఎంత శక్తివంతులైనా, ఎంతమంది ఉన్నా చట్టం ముందు అందరూ సమానమే అన్నది యోగి ప్రభుత్వ విధానం. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో రాష్ట్రంలో మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తూ పోలీసులు వేగంగా స్పందిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో కూడా నిందితులకు గరిష్ట శిక్ష పడేలా దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు. బాధితులకు న్యాయం జరగాలి అన్నది ప్రభుత్వ నిబద్ధతగా మారిందని వారు తెలిపారు. అయితే ప్రభుత్వం ఎంత కఠినంగా ఉన్నా సమాజం అప్రమత్తంగా లేకపోతే మార్పు పూర్తి కాదు. తల్లిదండ్రులు తమ పిల్లలతో స్వేచ్ఛగా మాట్లాడాలి. యువతులు కూడా అంధనమ్మకంతో ఎవరి మాటలు నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియా ద్వారా వచ్చే పరిచయాల విషయంలో మరింత అప్రమత్తత అవసరం. ఈ తరహా ఘటనలు సమాజానికి మాత్రమే కాదు, పాలక వ్యవస్థకు పెద్ద సవాల్గా మారాయి. మహిళల భద్రతపై ఎలాంటి రాజీ ఉండకూడదని ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టంగా చెబుతూ వస్తున్నారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే ఆదేశాలను ఆయన పలుమార్లు అధికారులకు ఇచ్చారు. ఇదే క్రమంలో ఈ కేసులో కూడా నిందితులపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలిచ్చింది. బాధిత మహిళకు న్యాయం జరగాలి అన్నది కేవలం ఒక నినాదంగా కాకుండా ఆచరణలోకి రావాలన్నదే యోగి ప్రభుత్వ లక్ష్యం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారెవరికీ చోటు లేదని, మహిళల గౌరవాన్ని దెబ్బతీసే వారిని ఉపేక్షించబోమన్న సందేశం ఇప్పటికే దేశవ్యాప్తంగా వెళ్లింది. అయితే ప్రభుత్వం ఎంత కఠినంగా ఉన్నా సమాజం అప్రమత్తంగా లేకపోతే మార్పు పూర్తి కాదు. ప్రభుత్వం, పోలీసులు, ప్రజలు ముగ్గురూ కలిసి ముందుకు నడిచినప్పుడే ఇలాంటి దుర్ఘటనలకు శాశ్వత ముగింపు సాధ్యమవుతుంది. ఈ ఘటనలు ఒక్కొక్క వ్యక్తి కథలు మాత్రమే కాదు, ఇవి మన సమాజం ముందు నిలిచిన ఒక తీవ్రమైన హెచ్చరిక. ప్రేమ, స్నేహం, నమ్మకం అనే పదాలను ఆయుధాలుగా మార్చుకొని అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్న నేరస్తులు ఇంకా మన మధ్యనే ఉన్నారు.